డైరెక్ట్గా ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పే దమ్ము లేక, అని చెబితే పునాదులు కదులుతాయని తెలిసి దొంగదారిన దళితులందరి మీద క్రైస్తవులని ముద్రేసి రిజర్వేషన్లు రద్దు చేసుకుంటూ పోతే ఎవరు అడగలేరు, ఎవరు మాట్లాడలేరు అంటున్నారు లేదా అనుకుంటున్నారు. సరే, దళితులు క్రైస్తవులు అయితే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే తప్పేంటి? దళితులు తమకు ఇష్టం వచ్చిన ఏ మతాన్నైనా ఆచరిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అది తప్పు కాదు అని చెప్పటానికి నాకున్న ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. రాబోయే రోజుల్లో ఏ పార్టీకి వెళ్తారో తెలియకుండా మరి సొంత పార్టీ పెడతారో తెలియదు. వారు అందరినీ కూడా వారు చెప్తున్న కొన్ని మాటల్ని విశ్వసించే ప్రజలు ఎవరైనా ఉంటే, ఇది నేను వారికి చెప్పట్లేదు, నేను నీలి కుమారులకు కానీ వేరే వారికి కానీ ఇది చెప్పట్లేదు. వారి మాటలు విని ఎవరైనా ప్రభావితులైతే నా వెర్షన్ కూడా వినండి. సో కామెంట్ల రూపంలో ఎలాగో ఆ నీలిమూక నన్ను తిడుతూ ఉంటారు. ఓకే, అవన్నీ మాకు కూడా అలవాటే, ఏమీ పర్వాలేదు. మీ తిట్లే ఆశీర్వాదాలుగా ఫీల్ అవుతా, ఇబ్బంది ఏమీ లేదు. కానీ చేరవలసిన వాళ్ళకి నమ్మినా నమ్మకపోయినా మీకంటూ ఒక మనస్సాక్షి అన్నది, మీకంటూ ఒక సాక్షి ఉంది, నేను కాదంటలా. అలాగే మీకంటూ ఒక మనస్సాక్షి కూడా ఉంది కనుక మరి వినండి, అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతివాడు చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 14 ఉంది, ఆర్టికల్ 15 ఉంది, ఆర్టికల్ 17 ఉంది, అన్నిట్లకన్నా ముఖ్యంగా ఆర్టికల్ 25 ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం వెళ్ళబాబు, ఆర్టికల్ 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం మతం మారే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎస్ దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అని ఆ 25 చదివి వినిపించేస్తూ కౌరులు చెప్తున్నాను. మరి రాజ్యాంగంలో ఇంకొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆ అంశాలనే ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్నాను. చెర్రీ పికింగ్ లాగా నాకు నచ్చిందే నేను తీసుకుంటా, మిగిలిన రాజ్యాంగం నాకు సంబంధం లేదు అని కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు. ఎందుకంటే నేను రాజ్యాంగం యాజ్ ఎ హోల్ చూడాలి తప్ప నాకు నచ్చిన పదం, నాకు నచ్చిన పేరా నేను తీసుకుంటాను తప్ప నాకు నచ్చిన పేరా ప్రకారం రాజ్యాంగంలో నాకు ఇస్తానన్న దాన్ని నాకు ఇవ్వాల్సిందే, ఇది అవ్వడం ఆపడానికి లేదు, ఇది మన హక్కు అని ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు కొద్దిమంది. వాళ్ళు నా పేరు చెప్పలేరు కాబట్టి నేను కూడా వారి పేరు చెప్పను. ఎవరు మాట్లాడారో చూస్తున్నా ప్రజలకి ఆర్ ప్రేక్షకులకి తెలుసు కాబట్టి వాళ్ళు షాడో బాక్సింగ్ చేశారు, నేను షాడో బాక్సింగే చేస్తాను. ఎందుకంటే ప్రజలకు చేరవలసింది నిజం. మీకు కూడా రాజ్యాంగ ప్రతి, ఇప్పుడు సెల్ ఫోన్ లేనివాడు ఎవడో లేడు. సో కాబట్టి మీరు సెల్ ఫోన్లో రాజ్యాంగం 14వ ఆర్టికల్ ఏముంది, అధికరణం అంటారు, ఆర్టికల్ 15 ఏముంది, 16, 17, తర్వాత 25, 341 గురించి కూడా వస్తా. ఇందులో ఏమని ఉందో మీరు చదివితే స్పష్టంగా మీ కళ్ళకే కట్టినట్టుగా అర్థమైపోతుంది. బైబిల్ చదువుతారు కదా, అలాగే ఇది కూడా చదవండి, అర్థమవుతుంది. వాళ్ళ మాటలు విని దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే రాజ్యాంగం ప్రస్తుతం అందులో ఏముందో అది మార్పు అయ్యేంత వరకు అవుతుందో లేదో భగవంతుడికే తెలియదు. మార్పు అయ్యేంత వరకు దాన్ని ఫాలో అవ్వాల్సిన ఆవశ్యకత
ప్రతి భారతీయుడి మీద ఉంది కనుక నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆర్టికల్ 14, ద స్టేట్ షల్ నాట్ డినై, స్టేట్ అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు కాదు, భారతదేశం. ద స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అది ఆర్టికల్ 14 రిజెక్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రేస్ అండ్ రిలీజియన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. నీ కులం బట్టి, నీ మతం బట్టి ఎటువంటి డిస్క్రిమినేషను చేయటానికి వీల్లేదు అని, ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తాను. అలాగే ఆర్టికల్ 15లో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, caste, sex and place of birth. The state shall not discriminate any citizen on the grounds only of religion, race, caste, sex, place of birth or any of them. No citizen shall on grounds only of religion, race, caste, sex, place of birth or any of them be subject to any disability, liability, restriction or condition with regard to access to shops, public restaurants, hotels and places of public entertainment, or the use of wells, tanks, bathing ghats, roads, places, public resort maintained wholly or partly out of state funds or dedicated to use of general public. అంటే గతంలో కొన్ని దేవాలయాలకి కొందరిని రానిచ్చేవారు కాదు, కొన్ని ప్రదేశాలకి రానిచ్చేవారు కాదు. మరి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు రైలు కూడా మరి బ్లాక్స్కి నాట్ అలౌడ్ అనే చట్టాలుండి, సో అటువంటివి ఏమీ లేకుండా భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగంలో లేనిది భారత రాజ్యాంగంలో ఉన్నది చాలా స్పష్టంగా. ఎవరిని ఏ పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి డిస్క్రిమినేషన్లో అతని కులాన్ని బట్టి, అతని మతాన్ని బట్టి చేయడానికి వీల్లేదు అని రాజ్యాంగంలో చాలా సుస్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ అసలు పాయింట్ ఆర్టికల్ 16, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో దేర్ షల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ద స్టేట్. అంటే ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలి. మరి ఉండాలి అన్నప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, మరి రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారు? అందరికీ ఎంప్లాయ్మెంట్లో సమాన అవకాశాలు ఉన్నప్పుడు అదవలరా, మరి రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది కదా. అందుకనే అదే రాజ్యాంగంలో కింద పాయింట్ నెంబర్ 4లో స్పష్టంగా నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ from making any provision for the reservation of appointments or posts in favor of any backward class of citizens which in the opinion of the state is not adequately represented in the services under the state. Mali, nothing in this article shall prevent the state from making any provision for reservations in matters of promotion with consequential seniority to any class or classes of post in the services under the state in favor of scheduled caste and scheduled tribes, which is the opinion of state are not adequately represented in the services under the state. అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలి అంటూనే బీసీలకు సమానమైన రిప్రజెంటేషన్ లేనప్పుడు ఉండే విధంగా, ఎస్సీలకు ఎస్టీలకు సమానమైన రిప్రజెంటేషన్ లేనప్పుడు ఉండే విధంగా సవరణలు చేసుకునే విధంగా రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందరూ సమానం అంటూనే రిజర్వేషన్స్ ని అందులోనే చెప్పింది. ఎందుకంటే ఇవాళ కొంతమంది మతం మారిన క్రైస్తవులు మతం మారితే ఏంటి, నాకు ఇదే కావాలి, ఆర్టికల్ 25 అని అంటున్నారు. మరి ఆర్టికల్ 16లో ఒక ఫస్ట్ పేరా చూసి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు అని ఓపెన్ కాస్ట్ వాళ్ళు అందరూ కూడా మీకు మళ్ళీ ఆందోళన చేస్తే, రోడ్డు ఎక్కి మాట్లాడితే రాజ్యాంగంలో 16 మీకు తెలీదా, దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుందా అనేది ఆలోచించండి.